హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్ 114. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసేసి బిస్కెట్స్. ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక జార్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని దానిలో 2 లేక 3 యాలకులు యాడ్ చేయండి. వాటిని మూత పెట్టి బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో సేమ్ అదే కప్పుతో 1 కప్ శనగపిండి తీసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో వెన్నను తీసుకోండి. ఇంట్లో చేసిన వెన్న అయినా పర్లేదు, లేకుంటే బయట నుంచి తెచ్చుకున్న వెన్న అయినా బాగానే ఉంటుంది. స్పాచ్లా తీసుకొని దాన్ని ఇలా కలపండి. కొంచెం ఇప్పుడు ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని దానిలోకి మనం గ్రైండ్ చేసి పౌడర్లా చేసుకున్న షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలాగా జల్లించుకోండి. ఇప్పుడు అది బాగా మిక్స్ అయ్యి వెన్న అండ్ బటర్ బాగా మిక్స్ అయ్యి బటర్ అండ్ షుగర్ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. బాగా మిక్స్ చేయండి. మనం యాడ్ చేసిన షుగర్ అంతా పౌడర్ కరిగిపోవాలి. స్పాచ్లతో అయినా కలుపుకోవచ్చు, లేకుంటే బేటర్తో బీట్ చేయొచ్చు. వెన్న అండ్ షుగర్ బాగా మిక్స్ అయ్యాక, షుగర్ అంతా కరిగిపోయాక టెక్స్చర్ ఇలా ఉంటుంది, క్రీమీలా ఉంటుంది. క్రీమీగా మనం కేక్స్ మీద వేసుకునే క్రీమ్ ఉంటుంది, దానిలాగా వస్తుంది. అప్పుడు దాకా బీట్ చేస్తూ ఉండండి చూపించిన విధంగా. షుగర్ అంతా కరగగానే మనం పక్కన పెట్టుకున్న 1 కప్ ఆఫ్ శనగపిండిని కూడా ఆ జల్లులోకి వేసి జల్లించుకోండి. శనగపిండి కూడా చల్లించుకున్నాక మొత్తం మిక్స్ చేయండి చూపించిన విధంగా. దీనిలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. చపాతీ ముద్దలాగా రావాలి. ఉంటే బొంబాయి రవ్వ 2 స్పూన్స్, లేకుంటే కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ యాడ్ చేయండి. దీని వలన బిస్కెట్ కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిని ఇలాగా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం తీసుకొని ఏ షేప్ చేసుకుంటున్నా వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. దాని మీద అది పొడి పడకుండా దాని మీద ఏదైనా క్లాత్ కానీ ఇలా ఏదైనా గిన్నె కానీ పెట్టి పక్కన పెట్టేసేయండి. బిస్కెట్స్ పెట్టుకోవడానికి ఒక ట్రే తీసుకొని దానికి కొంచెం గీని యాడ్ చేయండి. గీని పూయండి, బిస్కెట్స్ అంటుకోకుండా.
తీసుకొని రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా మనకు కావాల్సిన షేప్లో షేప్ చేసుకోండి. చెయ్యి కొంచెం ఆయిల్ కానీ లేకుంటే నెయ్యిని కానీ రాసుకోండి అంటుకోకుండా. ఇలా రౌండ్గా అనేసి కొంచెం ప్రెస్ చేయండి. చూడండి ఇలాగా బిస్కెట్స్ లాగా వస్తాయి. ఇది మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇలా కొంచెం మందంగానే ఉంచండి, అప్పుడే బిస్కెట్స్ బాగుంటాయి. అంతే పెట్టేసి అలాగే చేసుకొని ఫోర్క్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ఇది ఒక షేప్లా ఉంటుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. ఇలాగ అలాగే చేసి కొంచెం ఇలా మధ్యలో ఇలాగా అనండి. ఇది ఒక షేప్లా ఉంటుంది. ఇలా లీవ్స్ లాగా ఒక షేప్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేయండి. లీవ్స్ లాగా ఉంటాయి. ఇది ఒక షేప్ మనకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకుని ఒక ట్రే మీద పెట్టేసుకోండి. ఈలోపు ఓవెన్ కూడా ప్రీహీట్ అవుతుంది. స్టవ్ అయితే అది కూడా ప్రీహీట్ అవుతూ ఉంటుంది. హీట్ అయిపోయినాక ఈ ట్రేని అందులో పెట్టేసేయండి. దీనిలో కన్వెన్షన్ ప్రెస్ చేస్తూ ఉంటుంటే 180 degreesకి వస్తుంది. దాని దగ్గర టెంపరేచర్ దగ్గర 15 minutes పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ 15 minutes మనకి బిస్కెట్స్ ప్రిపేర్ అయిపోతాయి.